విజయ్ కుమార్ సార్ ఇప్పుడు రైతు సాధికార సంస్థకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా చేస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ని ఇంకా రైతుల దగ్గర తీసుకెళ్ళడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో మేమందరం భాగస్వామ్యం. దాని తర్వాత ఏంటంటే ఆవుని సంరక్షించడంలో మేము కూడా ఒక పాత్ర పోషిస్తున్నాము. మేము ప్రకృతి వ్యవసాయంలో పండించిన శనగలు తిరుపతి దేవస్థానానికి లడ్డూ ప్రసాదం తయారీకి ఇచ్చాం. 815 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. అంటే టెస్ట్ చేసి తీసుకున్నారండి, ఊరికే తీసుకోలేదు. టెస్ట్ చేసి తీసుకున్నారు. టెస్ట్లో రిజల్ట్ పాస్ అయ్యి వచ్చాయి. 264 మంది రైతులకి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది. అంటే ఎంఎస్పి కంటే 10% ఎక్సెస్ ఇచ్చారు. దాంతోపాటు ఏం చేశారంటే ఒక 240 ఆవులని మాకు ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగాతో పాటు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మా రైతుల ఇళ్ళకి తీసుకొచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు. వాటిని ఆ గోవుల్ని వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో బిడ్డల్లాగా పెంచుకుంటున్నారు ఇప్పటికి కూడా. అంటే వాళ్ళకి శ్రీమంతం చేస్తారు. బిడ్డ పుడితే వెంటనే గ్రూప్లో పెడతారు, మేడం టీటీడీ ఆవు తిరుపతి ఆవు అనే పేరు, బిడ్డ పుట్టింది మేడం అని. అలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సార్. మేము కూడా వాటి హెల్త్ గురించి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం ఎలా ఉన్నాయని. అలాగే శ్రీశైలం వారికి కూడా ఒక 119 ఒక 1000 రూపాయలు డీడీ తీస్తే ఇస్తామన్నారు. 119 డీడీలు తీసి ఇచ్చాము. 2-3 టైమ్స్ మేము అటెండ్ అయ్యాం సార్ అక్కడ. అంటే 4 జిల్లాల వాళ్ళనే పిలిచారు. మేము చాలా బాగా చూసుకుంటామని నేను ఈ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. టీటీడీ నుండి వచ్చినవి ఇలా చూసుకుంటున్నాము, మీరు ఇచ్చినా కూడా అలాగే చూసుకుంటాం, మాకు చాలా అవసరము అని. ఎందుకో అంటే వేరే సంఘాల వాళ్ళు వేరే యూజ్కి వెళ్తున్నాయనే ఉద్దేశమో తెలియదు కానీ ఇవ్వలేదు. మళ్ళీ డీడీసే వెనక్కి ఇచ్చేశారు. మాకేంటంటే మొన్న మా హస్బెండ్ కూడా చదలవాడ గోశాలలో డిప్యూటీ డైరెక్టర్గా చేస్తున్నారు. చదలవాడ గోశాలలో ఎక్కడో ఎవరో కాల్ చేశారు, ఆవులు ఎవరో తీసుకెళ్తుంటే ఆపాము, అవి మీ ఫామ్లో పెడతాము అంటే, నేనైతే మాకిచ్చేయండి మేము పెంచుకుంటాం అని చెప్పా. మరి అవి ఎట్టెళ్ళే కూడా తెలియదు. ఎక్కడన్నా ఆవులు ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి, వాటిని పెంచలేకపోతున్నామంటే ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేసిన మేము అందరం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి. అలాంటి అవకాశం ఎక్కడన్నా ఉంటే మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.